ఓం నమ శివాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయం. కార్తీక మాసంలో 6వ రోజున వినవలసినది. వశిష్ఠుడు జనక మహారాజునకు వినిపించే కథ. ఈ కథలో దీపదానము మహత్యము, అలాగే విదంతువుకు మోక్షం కలుగుట. ఏ మానవుడైనను కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. దీపదానం అంటే ఏమిటో, దాని ఫలితమేమిటో విందాం. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద చేసి ఒత్తు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. దానితో పాటు శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో ఒత్తు చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో గాని వరిపిండితో గాని ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే పిండి దీపముతో పాటు వెండి దీపము కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానము, దీని అర్థము ఏమిటంటే అన్ని విధముల జ్ఞానం కలుగజేయునుదనియు సకల సంపదలు ఇచ్చునదనియు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఎవ్వరైనను చేసినచో సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగును. దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరించెద ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమున ద్రావిడ దేశమున గ్రామములో ఒక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని ఎవరూ లేరు. ఆమె ఇతరుల ఇండ్లలో దాసిపని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి కూడా పిటికెడు బియ్యమును కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అలా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో ఉండెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకించుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకుపోవునో ఎవరూ చెప్పలేము. పంచభూతములు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడుకున్న దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తను శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కనుక నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక
అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమును పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించెను. ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుంచి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమైన మోక్షము పొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది అని వశిష్ఠుడు జనక మహారాజునకు ఉపదేశించెను. ఈ కథ 6వ అధ్యాయము పూర్తయినది. తరువాత 7వ అధ్యాయము చెప్పుకున్నాం. అందులో శివకేశవులకి అర్చన చేయుట వలన ఫలితమేమిటో తెలుసుకుందాం.